విష్ణు, వరలక్ష్మి వాళ్ళు ఆరుబయట పిల్లలతో కూర్చొని చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే విష్ణు గారిని చూసి, "విష్ణు గారు మిమ్మల్ని నేను కొన్ని క్వెషన్స్ అడుగుతాను చెప్తారా?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే, "అడుగు చెప్తాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే, "అమ్మాయిలు చేతికి గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో చెప్పగలరా మీరు?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే ఒక్కసారిగా నవ్వి, "చూసారా పిల్లలు మీ అమ్మ ఎలాంటి క్వెషన్స్ అడుగుతుందో" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే అమ్మాయిలు చేతికి గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో అని చెప్పేసైతే మొత్తం చెప్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అవునా! అయితే ఇంకొక క్వెషన్ అడుగుతాను చెప్పండి అని చెప్పేసైతే, అమ్మాయిలకి చెవులకు జుంకాలు ఎందుకు పెట్టిస్తారో తెలుసా మీకు? అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే, నాకు ఈ విషయం కూడా తెలుసు అని చెప్పేసైతే దానికోసం కూడా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. సరే పిల్లలు మీ అమ్మ ఇలాంటి సిల్లీ క్వెషన్సే అన్నీ అడుగుతుంది కానీ నాకైతే బాగా నిద్ర వస్తుంది. మనం వెళ్లి పడుకుందాం పదండి అని చెప్పేసైతే నవ్వుకుంటూ అక్కడ ఉన్న వరలక్ష్మిని హేళన చేస్తూ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి, విష్ణు అయితే ఒకే మంచం మీద పడుకొని ఒకరి మీద ఒకళ్ళు చెయ్యిలు వేసుకొని అయితే పడుకుంటూ ఉంటారు. అది చూసిన పిల్లలు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు చెయ్యి వరలక్ష్మి మీద, వరలక్ష్మి చెయ్యి విష్ణు మీద వేసుకొని పడుకుంటూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.